మాతృదేవోభవ. ఒడిలో కూర్చునియుండి నీవు ఒడిలో కూర్చునియుండ నీవు మమతాయోగము బాటించి ప్రేముడిమై దేహమునెల్ల తాకునప్పుడు ఏమో గాఢ సంరక్షలో గుడిలో దీపము ఓలెనుంటిని. ఇప్పుడు ఈ క్రూర ప్రపంచంబులో అడుగుల్ మోపుటకే భయం బగునే, అడుగుల్ మోపుటకే భయం బగునే. అమ్మా ఎట్లుగా పాడెదో, అమ్మా ఎట్లుగా పాడెదో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 132వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి. 9వ అధ్యాయాన్ని ముగిస్తూ భగవంతుడు గొప్ప అభయం ఇస్తున్నాడు మనకి. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి. ఒక జన్మలో మనం బాగా కృషి చేసాం ఆధ్యాత్మికమైనది. మరి తర్వాత జన్మకి ఆ సంస్కారం గనక కొనసాగకపోతే ఈ భక్తుడు నష్టపోతాడా అనే ప్రశ్నకి ఇదివరకు కొంత శుచీనాం శ్రీమతాం గేహి యోగభ్రష్టు అభిజాయితే అన్న రీతిగా కొంత సమాధానం చెప్పి, అసలు నష్టపోయే సమస్య లేదయ్యా, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అయినా మోక్షాన్ని పొంది తీరుతాడు. కొంత ఆలస్యం. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో వేగంగా నడిచేవాళ్ళు ఉండొచ్చు, నెమ్మదిగా నడిచేవాళ్ళు ఉండొచ్చు తప్ప అజ్ఞానులు ఉండరు, అల్పజ్ఞానులు ఉంటారు. పూర్ణంగా జ్ఞానులు ఉండరు. ఎందుకంటే నారదాది మహర్షులే అజ్ఞానంలో పడిన సందర్భాలు ఉన్నాయి. మనం అంతకంటే గొప్పవాళ్ళం కాదు కదా. వీళ్ళు ఏమీ గోతులో పడరు అని దుర్వాసుడు పడ్డాడు. చాలామంది ఇబ్బందులు పడ్డారు ఎన్ని చెప్పినా సరే. అంచేత సంపూర్ణ జ్ఞానులు పరిపూర్ణ జ్ఞానులు అనేవాళ్ళు ఉండరు ఆధ్యాత్మిక మార్గం. అలాగే అజ్ఞానులు కూడా ఉండరు. అందరిది అల్పజ్ఞానమే. వీరికంటే కొంచెం వారికి ఎక్కువ. ఇంకో 4 అడుగులు ముందు నడుస్తున్నారు, 4 మెట్లు ముందెక్కారు. సహజంగా ఆ లక్ష్యాన్ని ముందు చేరుకుంటారు. అవి ఆ వీలైనంత ముందు అందుకుందుకు ప్రయత్నం చేయడమే మనం చేయవలసింది. ఎలాగో వస్తుంది. సృష్టి మొత్తం లీనమైపోవడం, అందరం మళ్ళీ పరమాత్మలో కలిసిపోవడం ఖాయం. అందులో తేడా ఏం లేదు. సినిమా మొదలెట్టాక మూసేరు ఏమిటంటే కంపెనీ 2:30 గంటలు కాకపోతే 3 ఎంత లవకుశ సినిమాలు 2 ఇంటర్వ్యూలు పెట్టినా మూసేసారా లేదా అంతే. అవ్వకుండా ఎలా ఉంటుంది? అవసరమైతే ఇంకా కథ మిగిలింది బాగుంటుందంటే రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2, 3 అని తీసుకుంటారు. మొత్తం మీద ముయ్యాలా వద్దా? ఇంకేదైనా అంతే. దాంట్లో పెద్ద విషయమేం లేదు. ఇందులో భగవంతుడు ఇస్తున్న అభయం ఏమిటంటే క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం దగ్గర శాశ్వతమైనటువంటి శాంతిని ఆయన తొందరగా పొందుతాడయా ఆ మార్గంలో ఉన్నాడు కాబట్టి. పైగా ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ నిరంతరం మనస్సులో నమశివాయ 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 అని ఎక్కువ భాగం మనస్సులో అంటూ ఉంటే ప్రతిదానికి స్పందించాల్సిన పని లేకుండా ఏదో సహజ స్పందన ఏదైనా వస్తే రావడమే. అన్నిటికీ మనం కల్పించుకుని అన్నిటికీ మనం శాపనార్థాలు పెట్టకూడదు. అలాగే ప్రతి చిన్నదానికి మనం స్పందించి ఇది ఇలా జరగాలి అది అలా జరగాలి అని కోరకూడదు. ఎందుకంటే యోగి అయినవాడు జ్ఞాని అయినవాడు ఎక్కువగా జనంతో కలవద్దని చెప్పారు. కారణం ఏమిటంటే జనంతో కలిస్తే వాళ్ళందరూ కాళ్ళ మీద పడతారు. మా పిల్లకి బాగా చదువు రావాలని ఆశీర్వదించండి అంటారు. ఇది యోగి పని కాదు. ప్రతి ఆశీర్వచనానికి కొంత ఖర్చు అవుతుంది, డబ్బు కాదు. తపశ్శక్తి నిజంగా ఉంటే. లేనివాడు గొడవ లేదు. లేనివాడు అందరూ ఆశీర్వదించుకోవచ్చు, ఇబ్బంది లేదు. తపశ్శక్తి ఉన్నవాడు ఆశీర్వదించకూడదు. అది ఏదైనా లోక కళ్యాణానికి ఉపయోగించేదా? నిజానికి ఇప్పుడు మా పిల్లకి చదువు రావట్లేదా? ఈ పిల్లకి చదువు వచ్చాక ఏం చేస్తుంది? ఇంజనీర్ అయిపోయి ఎంబీబీఎస్ అయిపోయి అమెరికా వెళ్ళిపోతుంది, ఇక్కడ ఉండదు. మరి ఈ మాత్రం దానికి ఆశీర్వచనం దేనికి? నా దేశానికి ఏమైనా ఉపయోగపడితే చెప్పండి. మా కులవృత్తి చేసేలా మా పిల్లల్ని ఆశీర్వదించండి నేను ఒక్కళ్ళు అడగలేదండి 55 ఏళ్ల నా జీవితంలో. వాళ్ళకి ఇష్టమైన వృత్తి చేయడమే. సత్యం పలికేలా మా అబ్బాయిని ఆశీర్వదించండి అని ఒక్కళ్ళు అడగలేదండి. అది అక్కర్లేదండి. బాగా అన్నీ బాగుండి బాగా చదువు వచ్చేలా మీకు మళ్ళీ ధారణ శక్తి, నాకు మళ్ళీ ధారణ శక్తి పెరుగుతుంది. దుర్వినియోగం చేస్తే ధారణ అనేది ఒక పవర్, ఒక విద్యుత్ శక్తి. అది దుర్వినియోగం అయితే అందుకనే జ్ఞాని అయినవాడు యోగి అయినవాడు ఆశీర్వదించడు. మరి ఏం చేస్తారండి? నమశివాయ నమశివాయ నమశివాయ. ఎవరు నమస్కారం పెట్టినా నమశివాయ, ఎవరు తిరస్కారం చేసినా నమశివాయ, అంతే. అది ఆయన చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. అందుకని ఎవరిని ఆశీర్వదించకూడదు. ఎందుకంటే ఈ ఆశీర్వచనాలకి తపశ్శక్తి కనుక వృధా అయిపోతే
తర్వాత ఉపయోగపడదు. ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఆయన నిజంగానే ఇవాళ చాలా చోట మొన్నటి వరకు మనం చూసాం. మనం ఆషాఢ మాసానికి ముందు జ్యేష్ఠ మాసంలో వానలు లేక ఇబ్బంది పడిపోయారు. ఎక్కడికెక్కడ విరాట పర్వం పారాయణలు చేయమని స్వయంగా మంత్రి గారు చెప్పారు. బాగుంది, మంచిదే, ఒక మంచి నమ్మకం. దానికి ఆ పేరు మీద విరాట పర్వం చదువుతారు. నా ఆనందం తిక్కన గారు పద్యాలు అందరూ ఆనందంగా వింటారు. పోనీ మంచిదే, వినండి. కానీ ఇంత ఆశీర్వచన శక్తి ఉన్నవాళ్ళు, ఆశీర్వచనానికి డబ్బు వసూలు చేసేవాళ్ళు, పాదస్పర్శకి 1116 స్వామీజీ గారిని చూస్తే 5000 వసూలు చేసిన వాళ్ళు ఎవరు వానలు కురిపించరేమండి? ఆ పని చేయరండి. అంబానీ కొడుకు ఆయాసం వస్తే అందరూ పరిగెట్టుకుపోతారు తప్ప అంబలు తాగేవాడు కొడుకు చచ్చిపోయేట్టే వాడికి ఏమైనా చేయగలవా అని ఎవరు ఆలోచించరండి. అసలు ఎవరి కోసం మనం పనిచేయాలి? మన జ్ఞానం, మన ధనం, మన సమస్తం పేద ప్రజల కోసమా, గొప్పవాళ్ళ కోసమా? ఇది ఆధ్యాత్మికం కాదు, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళం ఆలోచించుకోవాలి. స్వయంగా భాస్కర శతకంలో మనం చెప్పుకున్నాం, నీరు గురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలంబగున్, సిరిగలవానికి ఎడల చేసిన మేలేది నిష్ఫలంబగున్. డబ్బున్న వాళ్ళకి మళ్ళీ ఉపకారాలు చేయకండి, వాళ్ళ కోరికలు తీర్చకండి అని శతకకర్త చెబుతున్నాడే. తపశ్శక్తి ఉంది అని చెబుతున్న వాళ్ళందరూ కోటీశ్వరులకు ఉపకారాలు చేస్తున్నారు. కానీ రిక్షావాడిని ఎవరిని మనం ఆశీర్వదించలేదే, ఆటో వాడిని ఎవరిని మనం ఆశీర్వదించలేదే, పేదవాళ్ళని ఎవరికి మనం ఏం చెయ్యలేదే, ఇంకా వీలైతే వాళ్ళ దగ్గర వసూలు చేసామే. మరి ఇది భగవంతుడు మెచ్చుకునే మార్గమేనా? అందుకే తపశ్శక్తి ఉన్నవాడు, భక్తుడైన వాడు, నిరంతరం భగవద్నామాన్ని మనస్సులో స్మరించేవాడు ఆశీర్వచనాలు అడ్డగోలుగా అమ్మేయకూడదు. అవి దేనికి ఉపయోగపడాలి? కౌంతేయ ప్రతిజానేహి, అర్జున నువ్వు ప్రతిజ్ఞ చెయ్యి. ప్రతిజానేహి అంటే మధ్యమ పురుష ఏకవచనం, ప్రతిజ్ఞ చెయ్యి. నా మే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోకుండా నేను చూసుకుంటా. అతని మాట చెల్లుబడయ్యాలి. అతని ఏదైనా పౌరుషంలో అన్నా సరే జరుగుతుంది. లోక కళ్యాణం కోసం అంటే గొడవ లేదు. ఆ పౌరుషంలో అన్నది కూడా చల్లడం ఏమిటో తెలుసునా అండి? భారతంలో ఒక రహస్యమైన విషయం. 8వ రోజు రాత్రి అప్పటికి భీష్ముడు చేసిన యుద్ధం దుర్యోధనుడికి నచ్చక, మరి ఆయనకి ఒకరోజే గెలిచిపోరాయి. కానీ ఇప్పుడు కొంతమంది మనుషుల్లాగా తొందరగా ఫలితాలు ఆశిస్తాడు. తొందరగా శీఘ్రఫలనం అది ఆశిస్తాడు ఆయన. అందుకని ఈ పాటికి యుద్ధం అయిపోద్దా తాతగారు, మీరు దలుచుకుంటే పాండవులు ఎంత దేవతలు ఆగలేరు మీ ముందు అని అనేక రకాల మాటలని. శ్రీకృష్ణుడు ఆయుధం పట్టకుండా ఉంటేనే ఇలా ఉంది, ఇక పడితే ఏమిటండి అని అడిగాడు. ఆ మాటగా యుద్ధం జరుగుతున్న 10 రోజుల్లో మొదటి 8 రోజుల్లో ఒక రోజు ఆయనకి పాఠమేగా, రాత్రి గుణపాఠం పాపం ఇది క్లాసు పీకడం అంటారు. ఆ పనే చేశాడు దుర్యోధనుడు, దుర్మార్గుడు, అంత పెద్ద ఆయన పట్టుకుని. ఆయన ఒక్కసారి ఇలా చూసి శ్రీకృష్ణుడు ఆయుధం పట్టనన్నాడా అని ఆ పౌరుషంలో, దుర్యోధన రేపు చూడు నేను ఆయుధం పట్టిస్తా అన్నాడు. ఇది భక్తుడు అన్నమాట. ఇప్పుడు చూడండి, ఆయుధం పట్టనన్న భగవంతుడు ఆయుధం పట్టాడు. నా కోసం ఆయుధం పట్టాడు, నా కోసం అర్జునుడి చేత పోరాడిస్తున్నాడు అని భీష్ముడు చెప్పుకుని ఆనందించాడు. కరికి లంఘించు సింగంబు కరణి మరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు అర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకో. మద్విశిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు, నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక ఆయుధం పట్టినటువంటి కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు. కృష్ణుడే నాకు దిక్కు అంటున్నప్పటికీ నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక నా మీదకి చక్రాయుధంతో వస్తున్న కృష్ణుడు అనడం పోలా. ఈ జీవలక్షణం పోలేదు ఇంకా. అందుకే అప్పుడు ముక్తి రాలేదు ఆయనకి. ఆ జీవాహంకారాలు సమస్తము పోయిన తర్వాత విష్ణు సహస్రం చెప్పాక చివరిలో వచ్చింది. అందుకే అంపశయం మీద ఉండవలసి వచ్చింది. ఆ క్షణంలో రాలేదు. అందుకే పట్టిన చక్రం వెనక్కి పట్టుకెళ్ళాడు కృష్ణుడు. తెలివి తక్కువవాడు కాదు. అమ్మా ఈ జీవిని ఇప్పుడు వేయకూడదురా, ఈయనకి ఇప్పుడు రాకూడదు, ఇంకా నేను నువ్వు నా బాణాలకు ఎదుటి వాళ్ళు దెబ్బతిన్నారు, దేవుడే దెబ్బతిన్నాడు, ఈ మాటలు ఈయన నుంచి పోవడం లేదు. ప్రయోగించకపోవచ్చు, పట్టాడా లేదా? మరి అది కోర్టులో పెడితే నిలుస్తున్నాడు ఎడవదో ఆయుధం పట్టననే మాట. పట్టాడుగా, ప్రయోగించడం వేరు. అన్ని ఆయుధాలు ప్రయోగించాలని లేదు, పట్టాడుగా. ఆయుధమున్ బట్టను అన్నాడు, మరి పట్టాడు. ఇంత పని ఎందుకు చేశాడు అంటే భగవంతుడికి తన మాట నిలబడ్డం కంటే భక్తుడి మాట నిలబడ్డం ముఖ్యం. కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానేహి నమే భక్త ప్రణశ్యతి. అర్జున నువ్వు ప్రతిజ్ఞ చేయి, నా భక్తుడు నష్టపోకుండా నేను చూసుకుంటా అని. అర్జునుడు కూడా అడ్డగోలుగా నేను 24 గంటల్లో రేపు సూర్యాస్తమయం అయ్యేలోగా సైంధవుడిని చంపుతా అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే కృష్ణుడికి చెప్పలేదు ఆ విషయాన్ని. తర్వాత తెలిసింది, నరుడు అనవచ్చుని రూపగణంబు వినంగ
శత్రువులను గెలవగవచ్చుని అని అన్నాడు. తర్వాత దారుకుడితోటి ఇలా మాటలన్నీ అర్జునుడు అనేయడమేనా? ఏం చూసుకుని అంటున్నాడు? ఏ కౌరవులను గెలవడం అంటే సామాన్యమా? పైగా ఆ మాట పైకంటారా? కావాలంటే నాతో చెబితే ముందు నేరుగా సైంధవుడి దగ్గరికి రేపు రథం పోనిచ్చేవాళ్ళం, ఓ దెబ్బ చేసేవాళ్ళం, గొడవలేదు. ఇప్పుడు మొత్తం అందరికీ తెలిసిపోయింది. దుర్యోధనుడు రేపు పొద్దున సైంధవుడికి 2 లక్షల మందిని కాపలా పెడతాడు. వాళ్ళందరినీ ఊచకోత కూస్తే కానీ వాళ్ళని చంపడం సాధ్యం కాదు. ఈ ఊచకోత ఎంత లేదన్నా బీరకాయ తర్వాత బీరకాయ తరగాలి కదా. ఎన్ని కేజీలు కూరలైనా కూరలన్నీ అలా పెడితే ఓసారే తరగడం సాధ్యం కాదుగా. మరి కూరలే సాధ్యం కాదు, క్రూరులు తరగడం సాధ్యం అవుతుందా? ఇదంతా కొన్ని రోజులు ప్రహసనం. ఈ ఒక్క రోజులో 2 లక్షల మందిని ఎలా చంపాలి ఏమీ ఆలోచించకుండా అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. కానీ ఆ ప్రతిజ్ఞ నిలబెడకపోతే ఇప్పుడు అందరూ నన్నంటారు కదా అన్నాడు దారుకుడితోటి. అదే కౌంతేయ ప్రతిజానీకి నమే భక్త ప్రణశ్యతి. ఈయనకి చెప్పకుండా తెలియకుండా అసాధ్యమైన ప్రతిజ్ఞ చేసిన భగవంతుడు 5 గంటల సమయంలోనో 5:30 గంటల సమయంలో సూర్యాస్తమయం అయినట్టుగా ఒక కల్పన చేసి దానికి సైంధవుడు మాయలో పడేలా చేసి వాడు పైకొచ్చేలా చేసి వాడు శిరస్సుని చేత ఖండించి మళ్ళీ తర్వాత కూడా అర్జునుడికి నష్టం కలగకుండా ఆ శిరస్సును పాశుపతాస్త్ర ప్రయోగంతో హిమవత్పర్వతం శిఖరాల వరకు పోనిచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్నటువంటి వృద్ధక్షత్రుడి ఒళ్ళో పడేలా చేసి వాడు తీసుకున్న గోతులో వాడే పడేలా చేశాడే. ఇదంతా భక్తుడిని కాపాడడం కాదా? అది ఈ శ్లోకానికి ఉదాహరణ కాదు. ఆ రకంగా భగవద్గీతలో 9వ అధ్యాయం ముగించుకుని మనం 2వ భాగం కాళహస్తి శతకంలో నీనాసందొడబాటు మాట వినుమి భగవంతుడితో ఒప్పందం చేసుకుంటున్నాడు ధూర్జటి. నీనాసందొడబాటు మాట వినుమి నీ చేత జీతంబునే కానిన్ బట్టక సంతసంబు మదివేడ్కన్ గొల్తును నీ చేత జీతంబునే కానిన్ బట్టక సంతసంబు మదివేడ్కన్ గొల్తును అంతఃసపత్నానీకంబునకప్పగింపకుము అంతఃసపత్నానీకంబునకప్పగింపకుము నన్ను ఆపాటి ఏజాలు తేజీనొల్లన్ కరినొల్లను ఒల్లను సిరుల్ శ్రీకాళహస్తీశ్వర. భగవంతుడా నీ నా సందు ఒడబాటు మాట వినుమి. అచ్చతెలుగు మాటలు ఎంత బాగుంటాయి. నీకు నాకు మధ్యలో ఒక ఒప్పందం చేసుకుందామయ్యా. భక్తి అంటే ఇలా ఉండాలి, భగవంతుడితో మాట్లాడాలి. కన్నీళ్లు రావాలి దేవుడు ఫోటో ముందు నిలబడితే. దేవుడితో మాట్లాడాలి. ఏమయ్యా ఎప్పటి నుంచో నుండి సేవిస్తున్నావు, మాకెంత అన్యాయం జరిగితే ఏం చేస్తున్నావయ్యా అని మాట్లాడాలి. అప్పుడే దేవుడు కదులుతాడు. ఏ పదార్థాలు పెదిలితే కదులుతాడు అనుకోవడం పొరపాటు. దేవుడు పన్నీటికి చెలించాడు, కన్నీటికి చెలిస్తాడు. ఆ ఏడుపు దొంగ ఏడుపులు పనికిరావు. అలాగే ఎదుటి వాళ్ళని ముంచేసే కోరికలు పనికిరావు. మనం బాగుపడడం వరకు పర్వాలేదు, మన సమస్యలు తీరడం వరకు పర్వాలేదు. అది భగవంతుడు మెచ్చుకుంటాడు. అంచేత నీకు నాకు ఒక ఒప్పందం, ఒడబాటు మాట. ఏదో ఫోన్లో ఏదో పాకిస్తాను ఇండియా వాళ్ళు ఈ మధ్య మోడీ గారు వచ్చిన తర్వాత నవాజ్ షరీఫ్ గారు నరేంద్ర మోడీ గారు మరి ఇద్దరు నకారాలు కావడం చేతనేమో ఇంతవరకు నకారంగా ఉన్నదాన్ని సకారం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. సంధి మంచిదే, శుభం జరగాలని కోరుకుందాం. పాకిస్తాన్ అంటే మనకు సోదరులు ఎవరు ఉంటారు? ప్రపంచంలో భారతదేశానికి సోదర దేశం ఏదైనా ఉంటే పాకిస్తాన్ సోదర దేశం. మన దేశంలో అంతర్భాగం, ఏదో బయటపడ్డారు. అంటే మనం వారికి క్షమాను కోరుకోవాలి. ఆంధ్రుడికి మొట్టమొదటి సోదరులు ఎవరన్నా ఉంటే తెలంగాణ వారు, తెలంగాణ వారికి మొట్టమొదటి సోదరులు ఎవరన్నా ఉంటే ఆంధ్రుడు. ఎప్పుడు విడిపోయినప్పుడు ఈ భావనే ఉండాలి ఖచ్చితంగా. మా సోదరులు ఏవో తేడాలు ఉంటాయి, దానికేముంది. అది వారికి దూరం కావాలంటే మాకు మా తల్లిదండ్రులకి మా పిల్లలకి దూరమైనంత బాధగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. మేము తట్టుకోలేము వీటిని. ఎందుకంటే జాతి కుల మత అతీతంగా ఉంటుంది మా మనస్సు. మేమేం గొప్పవాళ్ళం అంటారు, మేము చదువుకున్న చదువు అటువంటిది, మా గురువులు అటువంటి వారు. ఓ శంకరాచార్యని చదువుకున్నాం. ఈ వంకర మాటలు మేము మాట్లాడలేం కదా, ఈ వంకర భావాలు మేము తట్టుకోలేం కదా. అయ్యో ఓ ప్రాంతానికి మొత్తం ఫలానా చోట పుట్టడం వల్ల ఓ ప్రాంతానికి మొత్తం దూరం అయిపోతున్నామే మనం అని ఆ క్షోభ ఒక కవిని, ఒక గాయకుడిని ఎంత గాయపరుస్తుందో ఆలోచించండి. ఎప్పుడు కళ విషయంలో ఈ భేదాలు పనికిరావు. అందుకని నిజంగా అటువంటివే సందులు జరుగుతుంటే మనకేమండి. అందుకని భగవంతుడితో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఆయన. నీ చేత జీతంబునే కానిన్బట్టక సంతతంబుని వేట్కన్ గొంతు. నువ్వు నాకు కాని జీతం ఇయ్యద్దయా. అప్పట్లో కానీలు అర్ధనాలే ఉండేవి. ఆ కానీకి మళ్ళీ మధ్యలో చిల్లు పెట్టేవారు, విచిత్రం. చిల్లు కాని అనేవారు. ఆ చిల్లు కానీని మొలతాడుకు కట్టేవారు. ఎన్ని ఆలోచనలు నుండి బాబు. ఈ మొలతాడుకు కట్టడం ఎందుకంటే మొలతాడు ఎప్పుడు తీయరు మనిషి పోయినప్పుడు తప్ప. మనకు వెంటనే ఇంకోటి పెడతారు కదా. పైగా ఇంకోటి పెట్టాక తీయాలని ఓ శాస్త్రం ఉంది. యజ్ఞోపవేతం ఎంత గొప్పదో, పైన యజ్ఞోపవేతం ఎంత గొప్పదో కింద మొలతాడు అంత గొప్పది. యజ్ఞోపవేతం లేనివాడిని మొగాడంటే ఒప్పుకుంటారు, మొలతాడు లేనివాడిని మొగాడంటే ఒప్పుకోరు. అంటే బెల్ట్ పేరు మీద మొలతాడు మానేయకూడదు. బెల్ట్ ఉన్నా మొలతాడు ఉండాల్సింది.
ఆ మొలతాడు కాని పెట్టేవారు. ఎందుకంటే ఎక్కడైనా ఈ చిన్నపిల్లాడు మారిపోతే ఆ కాని కారణంగా ఆ రోజుల్లో ఆ కాని అక్కడికి తెగొట్టేవారు. దాంతో ఏదో కొని ఆ బస్సు ఖర్చులు పెట్టుకుని ఇంటికి వస్తారు. అప్పట్లో అలాగే ఉండేవి ధరలు. వాడు ఏదైనా బతకాలంటే కొంచెం బఠానీలు కొనుక్కోవాలన్నా కానీ ఉండాలి. ఇక్కడ కానీ గిని బఠానీలు ఇచ్చేవారు. అలా ఉపయోగపడడం ఒకటి. పైగా రాగి కాని పెట్టేవారు. ఆ రాగి కాని పెట్టడం వల్ల ఒంట్లో ఉండే వేడి అది హరిస్తుంది. ఆ రాగి కంకణం వేసుకున్నవాడు కూడా చూడండి 2 రోజులకి కంకణం నల్లగా మారిపోతుంది. ఎందుకంటే వేడి, ఆరోగ్యం, వాడు అవసరం అన్ని దృష్టిలో పెట్టుకుని చిల్లు కాని. అంటే ఆ కాని కూడా నాకు జీతం ఇద్దయా, నీకు నాకు ఒప్పందమే, నేను నిన్ను సేవిస్తాను, నీ నమశివాయ నమశివాయ అంటాను, నేను చెబుతున్నానుగా 24 గంటలు అంటాను, నాకు జీతం ఇద్దు. ఏం చెయ్యి? అంతఃసపత్న అనీకంబున గొప్పగింపకము. అంతఃసపత్న అనీకము. సపత్నులు అంటే శత్రువులు. ఇక్కడ ఆ సపత్ని ప్రకృతి, సవతి వికృతను కూడా సపత్రులు మరి శత్రువులే కదా సుమారుగాను. అందుకని సుమారుగా ఏమిటి పూర్తిగా. అందుకే అంతఃసపత్న లోపల శత్రువులు ఉన్నట్టు మనకి. ఇవే ఏమిటంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఈ లోపల శత్రువులు. కోరికలు మనకే పుడుతున్నాయి. అవి తీరకపోతే క్రోధం మనకే, అవి నాకే తీరాలనుకోవడం వల్ల లోభం మనకే, అవి తీరకపోతే నేను ఉండలేను అనుకునే మోహం మనకే, అది తీరింది అనే మదం గర్వం మనకే, అది ఇంకోటికి తీరింది నాకు తీరలేదనే మాత్సర్యం మనకే. అందువల్ల మన నుంచే అన్ని పుడుతున్నాయి కదా. ఇది అంతఃసపత్న అనేకం. నన్ను ఈ అరిషడ్ వర్గాలకి నన్ను అప్పగించగయ్యా బాబు, నా మనస్సులో ఈ చెడ్డ ఆలోచనలు రాకుండా చూడు, అది నా వల్ల కాక నేను నీ దగ్గర పడి ఏడుస్తున్నాను. అంటే భగవద్భక్తికి ప్రత్యామ్నాయంగా జీతంగా ఆయన అడిగింది అది, మనం అడగాల్సింది అది. అంతేగాని మాకు ఆరోగ్యం ఏదో కొంచెం రోగం వచ్చింది, అది పోయేలా ఇంకో రోగం వస్తుంది. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేలా చూడు, అమ్మాయికి ఉద్యోగం, అబ్బాయికి పెళ్లి, ఏవో రకరకాలు. ఇంకా పెళ్లి అయిన తర్వాత మళ్ళీ అమ్మాయి కడుపునో కాయ గాయాలి, ఎన్ని కాయలు కాస్తే సరిపోతాయి. అన్నింటికీ మనమే కోరికలు. అంటే వీటికి అర్థం లేదు. ఇంకా వాళ్ళకి పెళ్ళి 10 ఏళ్ళు అయింది, సంతానం సంతోషంగా ఉండాలి, సంతానం లేకపోతే బాధ ఎందుకు? ఉన్నవాళ్ళందరూ ఏడుస్తూనే ఉన్నారు. ముందు సంతానం, తర్వాత సంతాపం, ఇంకేం లేదు అక్కడ. అదో పెద్ద, అది వాళ్ళకు కూడా కాదు, వీళ్ళకి సమస్య. 10 మందిలో చెప్పుకోలేకుండా ఉన్నాం. మానే చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి? అసలు సంతానం ఉండడం అంత గొప్ప విషయం ఏం. అందులో ఈ కాలంలో అలా ఆలోచిస్తారు ఏమిటంటే మతిలేక. అంటే ఈ కోరికలు పెడుతూ ఉంటే మళ్ళీ సంతానం కలుగుతారు. మళ్ళీ వాళ్ళకి చదువు, వాళ్ళకి అందరూ మా ఇంట్లో అందరూ డాక్టర్లే, ఒక్కడు మాత్రం కొంచెం ఉంటే ఏమైంది, ఈయన పేషెంట్, ఆ డాక్టర్ కాస్త పని ఉంటుంది. అందరికీ తెలివితేటలు ఉండాలి, అందరూ డాక్టర్లు అయిపోవాలి, అందరూ ఇంజనీర్లు అయిపోవాలి. మరి అలా దేశమంతా అవ్వాలని మనం కోరుకోమండి. విచిత్రం అంటే దేశమంతా అవ్వాలని కోరుకోవచ్చుగా, కోరుకోరండి. అందుకే నాకు ఇవి ఏం వద్దు అసలు. ఈ కామం కోరిక అంతే కదా, ఇవన్నీ కోరికలేగా. దాని పాల మమ్మల్ని పడకుండా చూడమంటాడు. ఎంత అద్భుతమైన ఆలోచన చూడండి, ఎంత నిశ్చింతగా ఉండగలుగుతాము. నీ నాసం దొడబాటు మాట వినుమి, నీ చేత జీతంబునే కానిన్ బట్టక సంతసంబుమది వేడ్కన్ గొంతును అంతఃసపత్నానీకంబున గొప్పగించకుము నన్ను ఆపాటి ఏజాలు తేజీనొల్లన్ కరినొల్లను ఒల్లను శిరుల్ శ్రీకాళహస్తీశ్వర. నువ్వు నేను ఒక ఒప్పందం చేసుకుందామయ్యా, నాకేం జీతం వద్దు. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలనే శత్రువులకి నేను లొంగకుండా చూసుకో. నాకు కాస్త బాడీ గార్డ్, ఒక రక్షణగా ఉండి అంగరక్షకుల్లో ఉండి చూసుకో, అంతే చాలు. తేజీనొల్లన్ అంటే గుర్రాలు మాకొద్దు, కరినొల్లన్ ఏనుగులు మాకొద్దు, వాళ్ళను శిరులు, వేరే సంపదలు వద్దు. సంపదలు మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి, మరి గుర్రాలు ఏనుగులు కూడా ఇప్పుడు ఎందుకంటే ఈ పద్యం ఆయన 16వ శతాబ్దంలో రాశాడు. అప్పుడు ప్రధాన వాహనం గుర్రం, ప్రధానమైన వైభవం గజ సంపద రాజులకి. అందుకని ఏనుగులు కలిగి ఉండడం, గోసంపద కలిగి ఉండడం, అశ్వాలు కలిగి ఉండడం దాన్ని గొప్పగా భావించేవారు. అంటే ఇప్పుడు తేజీయునొల్లన్ అంటే అర్థం ఏం చెప్పుకోవాలి? మాకు BMW కార్లు వద్దు. కరినొల్లన్ అంటే ఏం చెప్పుకోవాలి? పెద్ద పెద్ద ఐరావతం లాంటి వస్తువులు ఇంట్లో ఉంటూ ఉంటాయి, పెద్ద పెద్ద సోఫాలు, ఫర్నిచర్లు, ఒకటి ఏనుగంత ఉంటుంది, పెద్ద సోఫా సెట్ అంటారు. దానికి మళ్ళీ పడుకుంది కూర్చోవడానికి, ఇలా మనం కూర్చుని ఉండగానే కొంచెం ఇలా పక్కన ఎలా అంటే అదే లేవడానికి, తర్వాత మన లేపేయడానికి ఎన్నున్నాయి. మళ్ళీ అందులో కూర్చోగానే కాళ్ళు ఒత్తేది ఒకటి, వేళ్ళు ఒత్తేది ఒకటి, పీక నొక్కేది ఒకటి, అదో సౌకర్యం అని శుభ్రంగా ఆ మాల్కి ఈ మాల్కి వెళ్ళమను, బతుకు పనికి మాలింది చేసుకోవడం. మాల్ పనికి మాల్. ఓ 50,000 60,000 పెట్టి అదే కాళ్ళు పీసుకుతుందండి, అదే పీక కూడా పీసుకుతుంది, దానికేముంది? అవన్నీ యంత్రాలు కొనుక్కోవడం. ఇదే ఈ రోజుల్లో గజాలంటే ఇవి. గజమంత ఐరావతం. గజాన్ని పోషించడం ఎంత కష్టం అంటే, రోజుకి ఏనుగు 1000 రూపాయల రొట్ట తింటుంది ఒక పూటకి. రోజుకి 2,000 ఏనుగు పోషణ ఖర్చు. ఈ వస్తువుల ఖరీదులు, వాటి మీద కట్టే వాయిదాలు, వాటికి మళ్ళీ తొడవడాలు, శుభ్రం చేయడాలు, వాటిని మళ్ళీ జాగ్రత్తగా చూసుకోవడాలు, వీటి ఖర్చులు అలా ఉంటాయి. పైగా ముందు ఇంట్లో అడ్డం, ఓ చీపురు వేయడానికి లేదు, తొడవడానికి లేదు.
సోఫాలు లేకుండా ఉంటే చాప వేసుకుని 10 మంది పడుకోవచ్చు. ఈ సోఫాలు ఉన్న వాళ్ళు ఒక్కడే పడుకుంటాడు, అందులో కాళ్ళు చాపుకుని వాళ్ళు లేవడం. ఇదే తేజీయులను కరీణులను వాళ్ళను సిరులు. మాకు ఈ సోఫాలు ఈ పెద్ద పెద్ద సామాన్లు, ఈ మంచాలు, 7 ఇంటూ 6 6 ఇంటూ 3 ఇవేమి వద్దునాయన. అలాగే మాకు BMW కార్లు ఏమీ వద్దునాయన. ఈ స్కార్పియోలు, ఈ వాహనాలు ఏమీ వద్దునాయన. సంపదలు కూడా వద్దయ్యాడు. ఎందుకు వీటి పట్ల, ఈ అరిషడ్ వర్గాల పట్ల ఇంత భయపడాలి మనం? ఏమిటి వీటి వల్ల అంటే శంకరాచార్య స్వామి వివేక చూడామణిలో చెబుతారు. దీనికి అనుపానంగా అది చెప్పుకుందాం. మనుషులు ఒక్కసారి ఆలోచన చేయండి అంటున్నాడు ఆయన. శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపుస్వగుణేన బద్ధాః. శబ్దాదిభి పంచభిరేవ పంచత్వమాపుస్వగుణేన బద్ధాః. కురంగమాతంగ పతంగమేన భృంగాః. కురంగమాతంగ పతంగమేన భృంగాః. నరః పంచభిరంచితః కిం. నరః పంచభిరంచితః కిం. ఇంత చక్కగా ఉంటుంది శంకరాచార్య సాహిత్యం. పరమహేతువాదం పక్కా, ఎక్కడ తేడా ఉండదు. ఇదేదో నమ్మకం అండి, నమ్మకం కాదు, పక్కా నిజం. ప్రయోగశాలలో రుజువయ్యే నిజం ఇది. ఒక్కసారి మానవులు ఆలోచించండి. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను 5 ఉన్నాయి కదా మనిషి మనస్సును లొంగ తీసుకునేవి. ఈ చెవి ఎప్పుడూ చెవి ద్వారా మంచి శబ్దాలు వింటూ ఉంటాం. మనకి మంచి కాదు, మనకి ఇష్టమైన శబ్దాలు. ఈ చర్మం ఎప్పుడూ ఏదో తనకి ఇష్టమైన స్పర్శ అదే టచ్ అనేదో కోరుకుంటూ ఉంటుంది. ఈ కళ్ళు ఎప్పుడూ అందమైన రూపాలు చూడాలనుకుంటూ ఉంటాయి. నాలుక ఎప్పుడు మంచి రుచికరమైన పదార్థాలు తినాలి, ఆరోగ్యం పాడైపోయినా సరే రుచి ముఖ్యం, టేస్ట్ ముఖ్యం. స్పైసీ టేస్టీ అని ఇంగ్లీషులో మాట్లాడుతూ ఉంటుంది. గంధం, ముక్కు ఎప్పుడు మంచి సుగంధాలు, ఇంకా ఇంటిమేటు, గడ్డిమేటు, రకరకాల సెంట్లు. ఒక్కొక్కళ్ళు ఇవాళ కుర్రాళ్ళు అద్దం బల్ల దగ్గర, నిలువుటద్దు దగ్గర పెడతారు 26 డబ్బాలు 36 సీసాలు. ఎప్పుడు ఏది పోస్తాడో తెలియదు. ఎవడు ఈ తలుపు తీసిన హోమియోపతి వాళ్ళ దగ్గర మందుల సీసాలు ఉంటాయి. అలాగే ఒక 100 ఏది పూర్తిగా వాడరు, మళ్ళీ ఇంకోటి కొంటారు. అసలు జీవితంలో శుభ్రమైన నియమం ఏమిటంటే, ఒక వస్తువు తెచ్చాం, అది పూర్తిగా వాడి ఆ సీసా కూడా అవతల పారేసాక ఇంకోటి కొనాలి. అది అలాగే ఉండగా ఇంకోటి, అది అలా. సబ్బు అలాగే ఉంటుంది, చాలా చోట్ల సబ్బు ఉంటుందండి, అది సగం వాడతారు, కాస్త అక్కడి నుంచి అందరికీ వాడడం చికాకు, అది పీసిం అయి ఉంటుంది, దాని మీద కొత్త సబ్బు. ఈ రెండూ కలిసి పీసిం అయ్యాయి ఇప్పుడు పాకం. మళ్ళీ అది సగం కాకుండా ఇంకో సబ్బు, చివరికి దేవంది కుష్ఠరోగి వేళలా తయారైంది అది. అందుకని వాడే సబ్బు ఏదో పూర్తిగా వాడేసి, ఆ సబ్బు పెట్టే స్టాండ్ అలా చిన్న డొక్కు ఉంటుంది అక్కడ, ఆ డొక్కు ఒకసారి శుభ్రంగా కడిగేసి మళ్ళీ కొత్త సబ్బు అక్కడ పెట్టుకుంటే ఎంత అందంగా ఉందండి. జీవితం నీళ్ల గదిలో అర్థమైంది, నీలకంఠేశ్వరుడు వరకు వెళ్ళక్కర్లేదు. మనం చెయ్యంగా దాని మీదే అన్నీ పెట్టేసేసి. అలాగే బట్టలు కూడా చిలక్కోయలు 4 ఉంటాయి, 4 ప్యాంట్లు అక్కడ ఉంటాయి, 5వ తీస్తాడు. ఎందుకు తీస్తాడో తెలియదు. నాకు ఇప్పుడు ఇది వేసుకోవాలని ఉంది, ఆ ఉన్నవేం కావాలి? అదేదో ప్యాంటు తీసాం, ఓ పంచి తీసాం, వాడి 2-3 రోజులు వాడేయండి, వరుసగా అవతల బారేయండి, తర్వాత ఇంకో శుభ్రంగా ఉంటుంది, ఖాళీగా బట్టలు ఆరుతూ ఉంటాయి. 36 బట్టలు చిలక్కొయ్యలో, ఇంకో 36 బట్టలు బుట్టలో, ఇంకో 36 బట్టలు దండెం మీద, ఇంకో 2 బట్టలు మంచం మీద. ఏమిటి కాపురం? ఇదే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఈ రకరకాల సెంట్లు, ఇవన్నిటికీ మనం లొంగిపోతున్నాం కదా. వీటిలో ఒక ఉదాహరణ ఏం చెప్తున్నా, కురంగ మాతంగ పతంగ మీన భృంగ. కురంగం లేడీ, అది వేణుగానం అంటే ఇష్టం. అడవిలో ఎక్కడైనా వేణుగానం వినపడితే అలా చూస్తూ అది వెళ్ళిపోతుంది. సరిగ్గా వేటగాడు అదే వ్యామోహంలో పడేసి దాన్ని చంపేస్తున్నాడు. వాడు వేణువు ఊస్తాడు, వేటగాళ్ళే కనిపెట్టారు ఈ వేణువులు. వెదురుగొట్టమేగా వేణువు అంటే. దాని నుంచి గాలి వస్తుంది చూశాడు, అదేదో ఊత్తూ ఉంటే నీటి దగ్గరికి వచ్చి, ఓహో దీన్ని ఆకట్టుకోవాలంటే ఇది మార్గం అన్నమాట గ్రహించుకున్నాడు. అక్కడి నుంచి వేణుగానం చేస్తూ ఉంటాడు వేటగాడు. లేళ్ళు వచ్చేస్తాయి, బాగా మూగుతాయి, ఒళ్ళు తెలియదు వాటికి, వెనకాల నుంచి బాణం వేసేస్తాయి. ఒకడు వేణుగానం చేస్తూ పాపం చుట్టూ చేరి వింటూ ఉంటాయి, వెనకాల నుంచి ఒకడు కొట్టేస్తాడు. అంచేది వాటి శబ్ద వ్యామోహం వాటిని నాశనం చేసింది. రేటికి మరొక రూపం, రసం లేదండి, కేవలం శబ్దం ఒక్కటి దాన్ని మోసం చేసింది కదా. అలాగే మాతంగం, ఏనుగు ఎంత చక్కని ఉదాహరణ. ఏనుగుకి ఈ ఆడ ఏనుగు తీట ఎక్కువ. ఇంకా దానికి ఏనుగులకి, గుర్రాలకి ఈ ఉన్నంతగా అశ్వమునకని కవి చూడప్ప చెబుతాడు. పద్యం అంతా చెప్పలేను కానీ బాగుండదు. కానీ అశ్వాన కోటి, వీటికి ఈ జంతువులకు కొన్నిటికి ఈ తీట ఎక్కువ, మనుషులకి అంతే కొంతమందికి. ఆ ఏనుగుకి, ఆడ ఏనుగు కనపడితే చాలు సమస్తము పారేసి దాని వెనకాల పరిగెడుతుంది. అందుకే ఏనుగును పట్టుకుందుకు వాళ్ళు ఏం చేశారు, ముందు ఆడ ఏనుగుని పరిగెట్టించి దాని వెనకాల మగ ఏనుగు పరిగెట్టే స్థితి కల్పించి మధ్యలో పెద్ద గొయ్యి తవ్వుతాడు. దాన్నంతా రొట్టతోటి, వేళ్లతోటి, తీగలతోటి, ఆకులతోటి నింపేస్తాడు. అది నిజంగా నేల అనుకుని ఏనుగు పరిగెట్టేస్తుంది. ఆ ఆడ ఏనుగు గొడవే, దీనికి ఎంతసేపు ఈ గోతులో పడుతున్నామో లేదు. వెళ్ళి పరిగెట్టుకుంటూ పొరపాటుని, అది గొయ్యి కదా, దాని మీద ఉరికి ఆకులు కప్పాడు, అందులో పడిపోతుంది. అది ఏకంగా 50 అడుగుల లోతు గొయ్యి, అది పెద్ద గొయ్యి, అందులోంచి అది బయటికి రాలేదు.
అలా దాన్ని 10 రోజులు మార్చి పారేస్తాడు తిండి లేకుండా. పరమ నీరసంతో బయటికి తీయరా, నువ్వు ఎలా చెప్తే అలా వింటానురా అనే దశకు వచ్చాక తాళ్ళు పెట్టి నిత్యం లేచి బలచెక్కలేసి దాన్ని బయటికి తాగుతాడు. అక్కడి నుంచి వీడికి భయపడిపోతుంది. అది వీడెవడో ఇంత చేస్తే వీడు గుంట ఇంత ఉంటాడు, వాడు భయపడుతుంది. ఇలాగా ఏనుగు, అలాగే కురంగ, మాతంగ, పతంగ, మిడత అగ్నిలో పడిపోతే చచ్చిపోతామని తెలుసు, అయినా వెళ్ళి పడిపోతుంది. చేప రుచి, దానికి ఎర వేస్తారు, ఆ ఎర పట్టుకుంటే గాలానికి చిక్కుతామని తెలుసు, అయినా పట్టుకుంటుంది, పడిపోతుంది. భృంగ, తుమ్మెద, పద్మం అనే సుగంధంలో పడితే పద్మం ముడుచుకుపోతుంది, మనం అందులో ఉండిపోతామని తెలుసు, అయినా ఉండిపోతుంది. ఇలా ఒక్కొక్క వ్యసనం కారణంగా ఒక్కొక్క దానికి లొంగడం వల్ల ఒక్కొక్క జీవి మోసపోతుంది. మానవ, నీకు 5 ఉన్నాయి కదా అన్నాడు. ఎంత ప్రమాదం అంటే మనం శబ్ద వ్యామోహం, స్పర్శ వ్యామోహం, రస వ్యామోహం, గంధ వ్యామోహం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నవాడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే పరమేశ్వరార్చన. సెలవు.